ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నక్సలిజం పూర్తిగా అంతం కాబోతోంది. ఇక నక్సలైట్లు అనేటోళ్ళే లేకుండా ఉండబోతోంది. హిడ్మా చంపిండ్రా, ఎన్కౌంటర్ చేసిండ్రా, హత్య చేసిండ్రా, ఇదో చర్చ సార్. ఇక నెక్స్ట్ నక్సలైట్లుగా ఉండరా? హిడ్మాను వాస్తవానికి ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ అంటే నేను సరెండర్ అవుతాను అని, వాస్తవానికి ఆయన సరెండర్ అవుతానని కబురు పెట్టాడు. ఆయన 300 మందితోని బయలుదేరాడు. వాస్తవానికి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి, కానీ పట్టుకొని ఆయన ఎన్కౌంటర్ చేశారు. ఎందుకు అనంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ డీజీపీ, హోంశాఖ సెక్రటరీ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ వీళ్ళంతా మాట్లాడుకుని మధ్యవర్తులను ముగ్గురిని పంపించారు. ఎవరి దగ్గరికి? హిడ్మా దగ్గరికి. హిడ్మా దగ్గరికి పంపించేప్పటికీ 7 తారీఖు నాడు, నవంబర్ 7 తారీఖు నాడు పంపించారు. ఓకే, నవంబర్ 7 తారీఖు నాడు హిడ్మాతో మాట్లాడడం కూడా జరిగింది. ముగ్గురు మధ్యవర్తులు హిడ్మాతో మాట్లాడడం జరిగింది. 7 తారీఖు నాడు చర్చలు జరిగినాయి, 8 నాడు జరిగినాయి, 9 నాడు కూడా జరిగినాయి చర్చలు. అయితే 10 నాడు సరెండర్ అయ్యే టైం, అది సరెండర్ అవుతాను ఓకే అని చెప్పి చర్చల ద్వారా ఇదంతా సంప్రదింపులు అయిపోయినాయి. హిడ్మా భార్య, ఆయనతో ఇంకా 6 300 మంది వేరే దగ్గర ఉంచి ఈ 6 మాత్రమే మళ్ళీ 9 తారీఖు నాడు రాత్రి అర్ధరాత్రి మాట్లాడడానికి వచ్చారు. ఈ ముగ్గురు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, కేంద్ర హోంమంత్రి పంపించిన అతను, కేంద్ర హోంమంత్రి, హోంశాఖ సెక్రటరీ, తర్వాత ఛత్తీస్గఢ్ డీజీపీ, వీళ్ళు పంపించిన ముగ్గురు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 9 నాడు రాత్రి చర్చలు జరిపిన తర్వాత 10 తారీఖు నాడు, వాస్తవానికి 10 తారీఖు నాడు సరెండర్ కావాలి. ఆయన లొంగిపోవాలి. ఆ 300 మందిని తీసుకొచ్చి వెపన్స్ తో సహా సరెండర్ చేసి, అంటే అప్పగించి ఆయన సరెండర్ కావాల్సిన టైం అది. ఏం చేశాడంటే సేమ్ మీరు చూడండి, నవంబర్ 10 తారీఖు నాడు ఛత్తీస్గఢ్ హోంమంత్రి, ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం గారు వీళ్ళు హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళారు. నవంబర్ 10 తారీఖు నాడు హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో భోజనం చేసి, అమ్మా నీ కొడుకును రమ్మని చెప్పండి, నీ కొడుకును ఏం చేయం, మేము భరోసిస్తున్నాం, నీ కొడుకు వస్తాడు కూడా, మీరు కూడా రమ్మని చెప్పండి అమ్మా అని ఆమె ముందట కపట ప్రేమ చూపించి, ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో భోజనం చేసి కపట ప్రేమ చూపించి తిరిగి వస్తుండగా 1 గంట వ్యవధిలోనే హిడ్మాతోని సహా 6 చుట్టూ మన దేశ సరిహద్దులో ఉన్నటువంటి సైన్యం, ఆ సైన్యం ఎప్పుడో వచ్చింది ఛత్తీస్గఢ్కు వచ్చి సైన్యంతోనే యుద్ధం చేపిస్తుంది. ఇప్పుడు మొత్తము ఆయనను పట్టుకొని 10 నాడు వీళ్ళు వెళ్ళడం చుట్టుముట్టారు. ఆయన డిప్యూటీ సీఎం గారు, ఆ రాష్ట్ర హోంమంత్రి హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. గంట వ్యవధిలోనే సైన్యం చుట్టుముట్టింది. సిఆర్పి దళాలు చుట్టుముట్టి మొత్తం ఆయనను పట్టుకొని, సరెండర్ అయ్యేవాడిని పట్టుకొని, ఆయనతో 6 పట్టుకొని చిత్రహింసలు పెట్టారు 4 రోజులు. 5వ నాడు చంపేశారు. ఎన్కౌంటర్ చేసి తీసి మరణమిల్లి అడవుల్లో పడేశారు. ఎందుకు సార్ మరి? లొంగిపోయే వాళ్ళనే అంటే ఆదివాసి బిడ్డ కాబట్టి. హిడ్మా వస్తే వీళ్ళ పప్పులు ఉడకవి. ఛత్తీస్గఢ్లో హిడ్మా పిలుపునిస్తే ఛత్తీస్గఢ్లో లక్షలాది మంది రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. హిడ్మా సరెండర్ అయి వస్తే, ఛత్తీస్గఢ్లో అడుగుపెట్టి ఆయన ఊరికి వెళితే మొత్తం ఛత్తీస్గఢ్ ప్రజలందరూ కూడా పిలుపునిస్తే వచ్చే విధంగా ఉంది. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది వాళ్ళకు. ఒకవేళ హిడ్మా వచ్చి సరెండర్ అయి వచ్చినాక, ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టినా, ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీలో చేరి దాంట్లో ఎమ్మెల్యేగా గెలిస్తే, రేపు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆయన మాట నమ్ముతున్నారు. ఆ లక్షలాది మంది నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఏ పార్టీ నుండి అయితే పోటీ చేస్తాడో ఆ పార్టీని గెలిపించే పరిస్థితి ఉంది.
అవసరం అనుకుంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఛత్తీస్గఢ్. కాబట్టి మా బీజేపీని ఛత్తీస్గఢ్ లో భూస్థాపితం చేస్తారు, బీజేపీని ఉంచడు అనే ఆలోచనతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న డీజీపీ వీళ్ళంతా కుట్రలు చేసి ఆయన చంపించారు. ఆయనను చంపడం కరెక్ట్ కాదని దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. మొన్న ఢిల్లీలో ఆల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వచ్చి ధర్నా చేశారు. ఏంటి దేశవ్యాప్తంగా కూడా ఆయనకు సానుభూతి ఉంది ప్రజలలో. రెండవది ఛత్తీస్గఢ్ ప్రజలందరూ కూడా ఆయన వెన్నంటుంటారు కాబట్టి ఇదంతా ఆలోచించారు. ముఖ్యంగా బీజేపీ బీజేపీ ప్రభుత్వం రాని ఛత్తీస్గఢ్లో అని ఆలోచన చేశారు. ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇడ్మా ఒక ఆదివాసి బిడ్డని చంపారు కదా, మరి మల్లోజులు ఎందుకు చంపలేదు మీరు? అది ఆశయాన్ని ఎందుకు చంపలేదు మీరు? ఇంతమంది సరైన వాళ్ళని ఎందుకు చంపలేదు? వాళ్ళతో ఏం కాదు, వాళ్ళ అప్పర్ క్యాస్టులు కాబట్టి, వాళ్ళకు మీకు దగ్గర కాబట్టి, 2-3 నుంచి మీకు టచ్లు ఉంది కాబట్టి వాళ్ళని చంపలే. ఒక ఆదివాసి బిడ్డ, ఒక అనగారిన కులాల బిడ్డ, ఒక దళిత బిడ్డ, ఇందులో కూడా మతాలు కుల వ్యవస్థ ఉంది. ఇడ్మాను అవసరం అనుకుంటే ఇడ్మాను చంపేయాలని కుట్రంత్రాలు చేసేది కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. ఇది వాస్తవం చెప్తున్నాను నేను, నాకు తెలుసు. నేను ఇడ్మాతో కలిసి మాట్లాడినాను. నేను 2005, 2006లో నేను మాట్లాడినాను, నాకు తెలుసు కదా. మీతో మాట్లాడడానికి రీజన్ ఏంటి? మిమ్మల్ని విలువడానికి రీజన్? నేను అప్పటికి నేను ఉద్యమం చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి 100,000 మందిని ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అప్పుడు. మొత్తం తెలంగాణ మొత్తం, ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇటు మావోయిస్టు పార్టీలు ఉన్నాడు, ఇటు జనశక్తులు ఉన్నాడు. నక్సలైట్లో పనిచేస్తున్నటువంటి మెజార్టీ పీపుల్ ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, బీసీలలో, సాకల మంగళంలో, యాదవులను వీళ్ళున్నారు. వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం జరుగుతుంది. కానీ అందులో అందులో ఉన్నటువంటి నాయకత్వం అంతా మాత్రం సిటీలలో వేరెక్కడ లగ్జరీగా జీవిస్తున్నారు. అందులో పనిచేస్తున్నారు. వాళ్ళ మీద ఈ ఆధిపత్యం, దీనికి ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళందరూ మావోయిస్టు నాయకత్వం వహించటోళ్ళు కానీ, ఇటు జనశక్తి నాయకత్వం వహించటోళ్ళు కానీ, సిటీ ఏరియాలో వాళ్ళు మంచిగా లగ్జరీగా జీవిస్తున్నారు. అది నేను గమనించిన ఆనాడు. మరి చనిపోతున్నట్టు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, సాకల మంగళులు, యాదవులు, ఆదివాసులు. నేను అప్పుడు తిరుగుబాటు మొదలుపెట్టాను. ఆనాడు 55 మందిని సరెండర్ చేయించాను నేనే. మంతిడి మాదేపూర్, కాటారం, మహాముత్తారం, ఆ గోదావరి ప్రాంతం ఏదైతే ఉందో, గోదావరి నది తీరం ఏదైతే ఉందో, ఇటు పోతే మల్లపూర్, కతలపూడి, కొరట్లమెట్పల్లి ఏరియా ఏదైతే ఉందో, ఆ గోదావరి ప్రాంతం అంతా కూడా, గోదావరి నది తీరం అంతా కూడా ఆ ప్రాంతం అప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది. నేనేం చెప్పానంటే, ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు కానీ, దళితులు కానీ ఎవరు ఇళ్లలో వాళ్ళకి షెల్టర్ ఇవ్వకండి, భోజనాలు పెట్టకండి. ఎందుకు ఆ మాట అన్నా? వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు పోలీసు అంతా. ఎస్సీ బిడ్డలను, బీసీ బిడ్డలను, ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను తీసుకుపోయి అర్ధరాత్రి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. 100 మంది పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. అక్కడ నేను భరించలేకపోయాను. ఒక 50 ఏళ్ల కింద నక్సలిజం అంటే నీతి నిజాయితీగా భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేశారు. దాన్ని ఇప్పటికి ఒప్పుకుంటా నేను. భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చాలా భయంకరంగా ఉంటుండే. అప్పుడు 50 ఏళ్ల కిందట నీతి నిజాయితీగా పనిచేశారు. తర్వాత కాలం ఏమైందంటే, నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. మావోయిస్టు పార్టీని, ఈ నక్సలిజాన్ని మొత్తం మావు లెనిన్ సిద్ధాంతం, ఇటు అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఇవి వేరు. నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు మీరు కుల నిర్మాణం చేయలేదు? ఏంటి మీ సిద్ధాంతం? మావో సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఏంటి మీ సిద్ధాంతాలు? ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పాడు, ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి, ఈ కుల వ్యవస్థను నాశనం చేసేదాకా సమాజం మారదు అని చెప్పాడు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా అసలు ఇంపాసిబుల్ సార్ అక్కడ ఉండి పోరాటం చేయడం కూడా. అయితే నేను అప్పుడు ఈ పిలుపునిచ్చుతోనే, ఈ పిలుపునివ్వడంతో అక్కడ మొత్తం అడవి ప్రాంతం, అదంతా మహాముత్తరం, అదంతా ఆ గోదావరి ఆ ఏరియా అంతా అడవి ప్రాంతం. ఇదంతా ఎవరు స్పందిస్తలేరు అప్పటికి ఇడ్మా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఓకే, అక్కడ మేము ఎవరు అసలు
అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సంఘాలు ఉంటాయి, దళితులు, దళిత మూమెంట్, దళిత అందరూ దళితులు, గిరిజనులు అంతా ఏంది అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. గజ్జల కాంతం, అసలు కాంతం ఎవరు, అసలు ఏంది ఇదంతా, ఏంది అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కర్ ఐడియాలజీ, అసలు మీరందరూ బయటకు పోవడం ఏంది అసలు మీరు ఏంటి అంటే అక్కడ యువత అంతా చెప్తే కాంతంలో ఒకసారి పిలువండి అని. అప్పుడు నన్ను మధ్యవర్తి ద్వారా నన్ను పిలిపియడం జరిగింది, మాట్లాడడం జరిగింది. పోయినా నేను చాలా అడవి ప్రాంతం, చాలా దూరంగా వెళ్ళిపోయి దాని మీద గంటన్నర డిస్కషన్ జరిగింది ఆయనకు నాకు. ఏంటి అసలు నా శాంతంగా అడిగాడు, ఏంటి అసలు ఏంది అసలు నీ ఉద్దేశం ఏంది, నీ లక్ష్యం ఏంది, వాట్ ఈజ్ వాట్, ఏంటి చెప్పు అని అంటే అప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు మీతో మాట్లాడిందే చెప్పాను. ఇవన్నీ చెప్పినాక అక్కడ షాక్ అయ్యాడు. వ్యతిరేకంగా చెప్పారు కదా సార్, ఆయన ఫాలో అవుతున్న సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకంగా చెప్పాను. చెప్తే ఆదివాసి బిడ్డ కదా, అర్థం చేసుకుంటారు కదా, ఈ గుడిసెలు కొట్టిన బిడ్డ కదా. కాబట్టి తర్వాత మావో గురించి, లెనిన్ గురించి కూడా చెప్పాను. ఏంటి పోనీ నువ్వు తుపాకీ ద్వారా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మార్చుతావా? మార్చి ఇంతమంది ఎస్సీలకు, ఎస్టీలకు మీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి మీరు ఉపయోగపడతారా? మరి అది చెప్పు, ఏంటి చెప్పండి. మావో సిద్ధాంతం కరెక్టేనా, లెనిన్ సిద్ధాంతం కరెక్టేనా? మరి చెప్పండి. ఏమొచ్చింది సార్ ఆన్సర్? ఉన్నత వర్గాలు, లేని వర్గం పక్కన పెట్టు, కుల వ్యవస్థ ఉంది దేశంలో. ఆ కుల వ్యవస్థ నిర్మూలన చేయకుండా, ఆ కుల వ్యవస్థ నాశనం చేయకుండా, మనం చదువుకోకుండా, మనం ఉద్యోగాలు చేయకుండా, మనం రాజకీయాలు చేయకుండా తుపాకీ ద్వారానే రాజ్యం వస్తుందా? సాధ్యమేనా? ఇక్కడ రెండు వర్గాలండు, ఉన్నత వర్గం, లేని వర్గం. ఉన్నత వర్గం, లేని వర్గం కాదు దేశంలో. ఉన్నత వర్గం, లేని వర్గం ఇతర దేశాలలో, ఇతర కంట్రీలలో. ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, 1000 మంది కులాలు ఉన్నాయి ఇక్కడ. ఎస్సీలు, మాలలు, మాదిగలు, లంబాడీలు, కోయలు, గోండ, రకరకాల కులాలు ఉన్నాయి. బీసాకలి, మంగలి, హౌసులోళ్ళు, కమ్మరుళ్ళు, కుమ్మరుళ్ళు, గొల్లోళ్ళు, కాపోళ్ళు, రకరకాల క్యాస్టులు ఉన్నాయి ఇక్కడ ఈ దేశంలో. వీళ్ళందరికీ సామాజిక న్యాయం జరగాలి, వీళ్ళందరికీ రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఎదగాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు నమ్మిన సిద్ధాంతం ఇడ్మన్నా, నువ్వు నమ్మిన సిద్ధాంతం ద్వారా సాధ్యమవుతుందా చెప్పు. కళ్ళకు నీళ్లు తిరిగినాయి. దండం పెట్టిండా అన్నా? ఓకే రైట్, లేచిన గంటన్నర జరిగిన తర్వాత రైట్. సార్ ఇప్పుడు ఎందుకని నక్సలైట్లు లేకుండా చేయాలని, ఇక మొత్తం ఆ వ్యవస్థనే లేకుండా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒకటినండి, నక్సలిజం అన్నది ఇయ్యాల్లో అటువంటి ఇడ్మ గారిని చంపడం జరిగింది. ఆదివాసి బిడ్డ, చాలా బాధ అనిపిస్తుంది. ఆదివాసి బిడ్డ అయినా ఆయన చంపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆదివాసి బిడ్డ కాబట్టి చంపారు. ఇంకో విషయం మీకు చెప్తున్నా, ఇయ్యాల్లో నేను అట్లని నేను నక్సలిజానికి సపోర్ట్ చేయడం లేదు, నక్సలికి సపోర్ట్ చేయడం, మావోయిస్టుకు సపోర్ట్ ఎట్టి పరిస్థితులు చేయను నేను. ఇప్పుడు కూడా అంటున్నా, తుపాకీ ద్వారా రాజ్యం రాదు. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మీరు బయటికి రండి. మీరు అప్పట్లోనే చెప్పారు, ఆనాడే చెప్పాను నేను, ఇప్పుడు కాదు, నాది కొత్తగా ఏం కాదు, ఆనాడే చెప్పాను. ఎట్టి పరిస్థితిలో నక్సలిజం కరెక్ట్ కాదు, తుపాకీ ద్వారా రాజ్యాలు రావు. అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కర్ ఐడియాలజీ, ఈ దేశంలో అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే మనం మన హక్కుల కోసం పోరాటం చేయాలి తప్ప ఏది సాధ్యం కాదని చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. దయచేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, గణపతన్న కానీ అని చాలా పెద్దోడు, 80 ఏళ్ళకు ఉంటాడు, చాలా పెద్దోడు. రాజిరెడ్డి అన్న కానీ, అక్కడ ఉన్నటువంటి సాగర్ అన్న కానీ, అక్కడ ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులకు అందరికీ కూడా చెప్తున్నా నేను, మీరందరూ బయటికి రండి, సరెండర్ కండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ డీజీపీ గారికి మేము తీసుకెళ్తాం, మేము భరోసా ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తాడు, మా డీజీపీ గారు భరోసా ఇస్తాడు. మీకు ఖచ్చితంగా జనజీవన శ్రమంతులు కలవండి. మీకు పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, మా ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు తీసుకుంటుందని చెప్తున్న ఈ సందర్భంగా ఆ కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా బయటికి రండి, రాష్ట్ర కార్యదర్శులు కూడా బయటికి రండి, దళ సభ్యులు కూడా బయటికి రండి, దళ కమాండర్లు కూడా బయటికి రండి. అట్టిగా అనవసరంగా వద్దు. ఆ సాయుధ పోరాటం ద్వారా సాధించేది ఏమీ లేదు, తుపాకీ ద్వారా సాధించేది ఏమీ లేదని చెప్తున్నా ఈ సందర్భంగా. మీ మీడియా ద్వారా చెప్తున్నా, మీరందరూ బయటికి రండి, జనజీవన శ్రమంతులు కలవండి. ఎందుకంటే
టెక్నాలజీ పెరిగింది. మీరు యా ఇవాళ మొత్తం క్షణం ఎక్కడ ఏముందో సీమను కూడా గమనిస్తున్నాం. అడవిలో ఉన్న సీమ కూడా ఎట్టు నడుస్తున్నది అని శాటిలైట్ ద్వారా మొత్తం అంత టెక్నాలజీ వచ్చింది. ఇంకెక్కడ ఎవరి కోసం మీరు చేస్తున్నది? మీరు చెప్పండి. ఫస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మావోయిస్టు పెద్దలను నేను అడిగేది ఏంటంటే, మీరు ఆత్మవిమర్శ ఎవరి కోసం? మీరందరూ బయటికి రండి. బయటికి వచ్చి ఒక రాజకీయ పార్టీలు చేస్తారా, లేకుంటే మీరు రాజకీయ పార్టీ పెట్టండి. చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. ఎస్సీల కోసం, ఆదివాసుల కోసం, బీసీల కోసం, అట్టడి వర్గాల కోసం ఇక్కడ పోరాటం మొదలు పెట్టండి. ఈ సామాజిక వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూడండి. మీరు వచ్చి సామాజిక ఉద్యమాన్ని తీసుకుపోండి. ఉద్యమాల ద్వారా మనం సాధించుకుందాం. లేకుంటే మీరు రాజకీయ పార్టీలో ఏరండి, ఎమ్మెల్యే గండి, రేపు మంత్రి గండి. అప్పుడు మీరు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సామాజిక న్యాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. లేకుంటే తుపాకీ ద్వారా ఏం న్యాయం చేయరు. మీరు బయటికి రండి. భారత రాజ్యాంగం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకుందాం. చట్టాలు నమ్ముకొని రండి. అంబేద్కర్ ఇజాన్ని నమ్ముకొని రండి. మీరు బయటికి రమ్మని చెప్తున్నాను. మీరు బయటకు వస్తే మొత్తం ఈ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి కదా. న్యాయం జరగాలంటే ఇక్కడ నుండి పోరాటం చేద్దాం రండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపే పరిస్థితిలో ఉంది. అందుకోసమే నేను ఏం చెప్తున్నా అంటే, మీరందరూ బయటికి రండి. కేంద్ర ప్రభుత్వం మీకు నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని రండి. మేము స్వయంగా మీ మీడియా ద్వారా చెప్తున్నా, మేము స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి తీసుకెళ్తాం. లేకుంటే మీరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి, డీజీపీ దగ్గరికి పోయినా పర్వాలేదు. మొత్తం మీద మీరు జర్నలిస్ట్ కలవండి అని నేను కోరుకుంటున్నా. Yes, sir. Thank you, sir. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.